కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే విశాఖ స్టీల్ ప్లాంట్లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. స్టీల్ ప్లాంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల తప్పిదమే లేకుండా ఈ అగ్ని ప్రమాదం జరిగిందన్నారు. మిక్సింగ్ ప్రాబ్లంతోనే ఉక్కు ద్రవం బ్లాస్ట్ అయిందని జగన్ పేర్కొన్నారు. రా మెటీరియల్ సరిగ్గా కలపకపోవడం వల్లే ఈ ఘటన చోటు చేసుకుంది అన్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మానవత్వం చూపాలి గాని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల స్పందన తీరు అమానవీయంగా ఉందని మండిపడ్డారు. పరిహారం ప్రకటనలో వాళ్ళకి మానవత్వం లేదన్నారు. అయితే వీరికి పరిహారం ఇచ్చే విషయంలో మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యలు బాధాకరమని చెప్పుకొచ్చారు. వాళ్ళకి రావాల్సిన పరిహారాన్నే ఇస్తామన్నారు. కంపెనీ నుంచి రావాల్సిన పరిహారం మాత్రమే ఇస్తున్నారని, ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదంటూ ఎద్దేవా చేశారు. చనిపోయిన వారి కుటుంబాలకి ఇవ్వాలని పరిహారం విషయంలో కూడా మంత్రి లోకేష్ మానవత్వం లేకుండా మాట్లాడారంటూ విమర్శించారు జగన్. 1,72,00,000 పరిహారంలో మంత్రి లోకేష్ ప్రమేయం ఏమీ లేదని, కార్మికులకు రావాల్సిన హక్కు అని జగన్ వ్యాఖ్యానించారు. ఏదో మంత్రి లోకేష్ ఇస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారంటూ జగన్ ఎద్దేవా చేశారు. ఈ ప్రభుత్వం ప్రకటించిన పరిహారంలో ఇవ్వటంలో నిర్లక్ష్యం చేస్తే తాము అధికారంలోకి వచ్చిన తర్వాత బాధిత కుటుంబాలకి ₹1,00,00,000 పరిహారం అందజేస్తామని జగన్ హామీ ఇచ్చారు.